ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక కొంతిలి గ్రామంలో ఇంకొక ఏంటంటే ఈ అగతంబడి త్రినాథు అనే వ్యక్తి ఇంకొక బాధితుడు ఉన్నాడు. మరి వారికి కూడా ఆయన వల్ల అన్యాయం జరిగిందని చెప్పని నేడు మీడియా ముందుకు వచ్చారు. మరి ఎంతవరకు నిజం అనేది నేడు అక్కడ ఇక్కడ సంబంధించిన సైట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. బాబు, అసలు ఇక్కడ నిన్న ఏదో గొడవ జరిగింది కదా, ఇది ఏడు జరిగింది ఏంటి అసలు? అంటే ఇది మా స్థలం కోసం వస్తే ఇది 45 సంవత్సరాల ముందు నుంచే మా నాన్నగారు సాగులు చేస్తున్నారు. అప్పటి నుంచి చేస్తున్నారు. అప్పట్లో అమ్మేసారు, కొనుక్కున్నాము. కాకపోతే మా నాన్న రైతు కాబట్టి డాక్యుమెంట్స్ దాఖరికి మాత్రమే రాసి చేసుకున్నాడు. ఆ మిగిలిన తర్వాత పట్టేమి చేసుకునే స్థితిలో లేక చేసుకోలేదు. అది ఇప్పుడు 40 సంవత్సరాలు దాటుతుంది ఈ స్థలం. ఇప్పుడు వచ్చేసరికి మేము ఇక్కడ మా సొంత గృహం అండి, ఇద్దరు ఇచ్చిన వస్తుంది ఇదే ఉంది. ఇక్కడ కట్టుకున్నాం. ఇక్కడ కట్టుకొని చాలా ఏళ్ళు అవుతుంది. ఇక్కడ జీవిస్తున్నాం, ఇక్కడే ఉంటున్నాం. ఇది మేము సాగు చేసుకున్న భూమి. సడన్ గా ఒక 2 వారాల క్రితం వచ్చేసి అగతంబడి త్రినాథ్ అనే వ్యక్తి వచ్చేసి ఈ స్థలం నా పట్ట భూమిలో ఉంది, నాది అని ఆక్యుపై చేయడానికి టోటల్ ఆక్యుపై చేసి టేకు మొక్కలు, మామిడి మొక్కలు ఇవన్నీ దున్నేసి ట్రాక్టర్ చేత మేము లేని సమయంలో ఇవన్నీ చేయడం అనేది జరిగిందండి. అది చేసిన తర్వాత మళ్ళీ ఇదే కాక ఆ చెరువుని కూడా ఆక్రమించేసుకున్నాడు. ఆ కింద ఒక ఇల్లు ఉంది, అది ఇందిరం బిల్డే, అది నా పట్ట భూమి అని అతను అక్కడ కూడా పడగొట్టేస్తానని ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అదే కాకుండా మాకు ఆనుకొని మాస్టర్ కింద మా ఊరు మాస్టర్ గారు ఒకప్పుడు అతనికి ఊరి గ్రామస్తులంతా చేసి ఇల్లు కట్టడం అనేది జరిగింది అక్కడ. అంటే మీరు మా గురు కాబట్టి మేము కట్టిస్తామని కట్టించారు అక్కడ. అది బాలకృష్ణ సార్కి. అది కూడా ఇప్పుడు మొన్నటి 2 వారాలు అవుతుంది. అది కూడా ఇప్పుడు పెంకులు ఇవి తీసేసి ఆక్యుపై చేసేసి ఇప్పుడు దౌర్జన్యంగా ఇల్లు పడగొట్టేస్తున్నాడు. ఇది మరి ముందుగానే మీరు మాట్లాడినట్టున్నారు. కాకపోతే మా స్థలంకి వచ్చేసరికి ఇది 45 సంవత్సరాల ముందు నుంచి జరుగుతున్న వ్యవహారం. ఇది మేము ఇక్కడ ఒక సొంత ఇల్లు కట్టుకొని ఇలా నివసిస్తున్నప్పటికీ ఇప్పుడు మీకు పట్టలేదు. ఒకప్పుడు పట్ట చేసి ఇస్తానన్నారు, ఇప్పుడు మాట మార్చేసి ఇప్పుడు డబ్బులు కూడా ఈ స్థలానికి ఇవ్వలేదని ఒకప్పుడు డబ్బులు తీసుకొని ఈ భూమిని అంతా రాసుకొని డాక్యుమెంట్స్ వరకు మాత్రం రాసుకున్నాం మేము. ఇప్పుడు వచ్చేసరికి ఆ డబ్బులు ఇవ్వలేదు, ఇది నా పట్ట భూమి, మీరు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, మీ ఇల్లు పడగొట్టేస్తాను అని మళ్ళీ ఊరి గ్రామస్తులతో కాకుండా బయట నుంచి ఉప్ప నుంచి లివిటీ ఉప్ప ఇప్పుడు బయట అతను ఇక్కడ అగతంబిడి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఫేమస్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరండి. బయట నుంచి దౌర్జన్యంగా ఇన్వాల్వ్ అవ్వలేదంటే మనోడు తప్పు చేస్తున్నాడు. అది ఇప్పుడు ఇదంతా ఆగిపోయాయి టోటల్. మొన్ననే ఐటీడీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి 5 ఫిర్యాదులు వెళ్ళిందండి ఈ ప్లేస్లోనే. మాస్టర్ వాళ్ళది చెరువు, నూతి, ఆ కింద ఇల్లు, మా ఇల్లు కూడా సుమారు 5 ఫిర్యాదులు ఒకే వ్యక్తి మీద. అందుకాబట్టి తగు న్యాయం చేయాలని. ఆయన గ్రామస్తులు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా ఆయనకి? అలాంటిది ఏం లేదండి, గ్రామస్తులు ఎవరు చేయట్లేదా? మరి ఇదంతా కూడా మీదే అని చెప్పని అంటున్నారు గ్రామస్తులు. మరి ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి మేమే సాగులో ఉన్నాం. మీకేమైనా బెదిరింపులు ఏమైనా వస్తున్నాయండి? బెదిరింపులు అయితే ఒక వారం వచ్చేసి ట్రాక్టర్ చేత ఈ కంచె అంతా మేము వేసి ఉండేవండి చుట్టూ అంతా. ఒక రోజు ట్రాక్టర్ చేత మేము లేని సమయంలో వచ్చేసి దున్నేసి ఒక 10-15 మందికి బయట వ్యక్తుల్ని తీసుకొచ్చేసి గుణపాల పారాల చేత బెదిరించడం కూడా జరిగింది. మీరు కంప్లైంట్ చేశారు మరి ఎవరికైనా? మేము తహసీల్దార్కి ఇచ్చాము, గ్రామస్తులు సర్పంచ్కి ఇచ్చాము. ఆపై జరగకపోతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చున్నామండి. ఆల్రెడీ మీరు కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చున్నాం. అంటే మీకు ప్రాణభయం కూడా ఉందని? ప్రాణభయం కూడా ఉంది. అలా కాదండి, ఇప్పుడు ఇక్కడ అంటే సుమారు ఇంచుమించు అక్కడ బాలకృష్ణ మాస్టర్ అయితే 70 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. మరి అది కూడా అన్యాయమే కదా? అన్యాయం అండి. ఇది ఇప్పుడు 5 ఫిర్యాదులు ఒకే ప్లేస్ నుంచి వెళ్ళిందండి. అంటే ఇంకో బాధితుల ప్రకారం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము, ఏకంగా ఇక్కడ స్థలమే కబ్జా చేశారండి. అలాగే ఏంటంటే ట్రాక్టర్తో ఏవో తీసుకొని వచ్చి కంచెలు వేశారంటున్నారు. అలాగే ఇంచుమించు ఇక్కడ వాళ్ళు కాకుండా వేరే ప్రాంతం నుంచి మనుషులు తీసుకొని వచ్చి ఇక్కడ గుణపాలు పార్లు ఇచ్చేసుకొని ఆపై మాకు దాడికి కూడా దిగిపోయారండి. మరి మాకు అధికారులు న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూస్తున్నాం, నిజంగా అనకూడదు కానీ ఒకే వ్యక్తిపై 5 ఫిర్యాదులు ఉండడం నిజంగా ఇది ఆశీస్పదమే. విషయం ఏంటంటే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనేది కూడా మనం ఇక్కడ మరి చూడాలి. ఏదైనప్పటికీ వీళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు. మరి అధికారులు మరి ఒకే వ్యక్తిపై 5 ఫిర్యాదులు వచ్చినా సరే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం వెనకాల ఆంతర్యం ఏమిటి? ఏమైనా ముడుపులు చెందించాడా, లేకపోతే నిర్లక్ష్య ధోరణిగా అధికారులు ఏమైనా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఇప్పుడు వెళ్తున్నాయి. ఆరోపణలనే కాదు, వాస్తవం అనేది చెప్పాలి. ఎందుకంటే ఊరు గ్రామస్తులందరూ కూడా ఇది ఈ బాధితులకు చెందింది అంటున్నారు తప్ప కానీ ఎవరో కూడా ఆయనకి చెందింది కాదని అంటున్నారు. మరి ఆయన ఎంత తెగింపు చేస్తున్నాడంటే సంబంధిత అధికారులు అండదండలు లేకుండా అయితే మాత్రం చేయడనే విమర్శలు అని కాదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ గ్రామస్తులు కూడా అంటున్నారు. మరి ఏదేమైనా
ఏదేమైనప్పటికీ ఇక్కడ గ్రామంలో పెద్ద మనుషులు ఉన్నారు. మరి ఇది ఏమైనా సార్ బాబు రే సమస్య పరిష్కారం చేయాలి, ఇది ఒకసారి రా, ఇది పద్ధతి కాదని చెప్పని పిలిచారట. కానీ నేను రాను అని చెప్పని ఇది అయ్యారంట. మరి రానని ఇదైనప్పుడు తర్వాత మరి ఇప్పుడు సంబంధిత అధికారులతో చేయిస్తున్నాడు అన్నది మనకు నేరుగా కనిపిస్తుంది కనుక మరి దీనిపై ఆల్రెడీ మేము ఫిర్యాదు చేసామండి. మేము దీని మీద బతకాలని చెప్పని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అధికారులకు ఇచ్చామంటే వాళ్ళు స్పందించలేదండి పూర్తి స్థాయిలో. రేపు కలెక్టర్ గారిని కలుద్దామని చెప్పని అనుకున్నాను. లేదంటే కలెక్టర్ గారిని కలుస్తాం, మొత్తం బాధితులు అందరూ వెళ్ళి అని చెప్పని అంటున్నారు. నిజంగా ఏదేమైనా సరే వీళ్ళకైతే మాత్రం అన్యాయం జరుగుతుంది. మరి అధికారులు ఇప్పటికైనా సరే స్పందించి తక్షణమే విచారణ జరిపించి వారిపై చర్యలు తీసుకొని వారి భూములు వారికి అప్పచెప్పాలని చెప్పని కోరుతున్నారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మాకు బెదిరింపులు కూడా వస్తున్నాయండి. దాని మీద కూడా మరి మాకు ప్రాణ భయం కూడా ఉంది. ఎందుకంటే వేరే గ్రామం నుంచి వాళ్ళు రావడం వల్ల మేము ఇక్కడ సింగిల్గా తిరుగుతుంటాం, మాకు ఏమైనా జరగవచ్చు అని కూడా మరి వాళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికైనా సరే మరి ఇప్పుడు అధికారులు అయితే చర్యలు తీసుకొని వెంటనే వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రామస్తులందరూ కూడా భూములన్నీ కూడా ఇవన్నీ కూడా ఆక్యుపైడ్ భూములేనండి. బాధితులకు మాత్రం న్యాయం జరిగేలా చేయాలండి. మేము కూడా ఎక్కడి వరకైనా సరే వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తామండి. ఆయన సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పని స్థానిక అంటే మండల పంచాయతీలో ఉన్న గిరిజనులందరూ కూడా తెలియజేశారు.